జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనంకు ట్యూన్ పూర్తిగా వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ గీతానికి బాణీలు అందిస్తున్నారు. కొత్త పాట 13 నిమిషాలు ఉండబోతోంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలో పాట మొత్తాన్ని ప్లే చేయబోతున్నారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప, కాకతీయ కళా ప్రభల క్రాంతిరేఖ రామప్ప. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చామినారు. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జాలువార, కవి గాయక వైతాళిక కళల మందిరాలు. జానపద జనజీవన జావళీలు జాలువార, కవి గాయక వైతాళిక కళల మందిరాలు. జాతిని జాగృత పరచే గీతాల జనజాతర, జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర. అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం, అణువణువున ఖనిజాలే నీ తనువు సింగారం. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం, అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం. సహజమైన వన సంపద, సకనైన పువ్వుల పొద, సహజమైన వన సంపద, సకలైన పువ్వుల పొద. సిరులు పండే సారమున్న మోగాళియే కదనీయద. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి, పచ్చని మాగాణాల్లో
పసిడి సిరులు పండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణ యుగం కావాలి జై తెలంగాణ జై జై తెలంగాణ. స్కూళ్లు ఇతర ప్రభుత్వ వేడుకల్లో ప్లే చేసే పాట నిడివిని తగ్గించనున్నారు. సాంగ్ మొత్తం కాకుండా 2 నుంచి 3 నిమిషాలు వచ్చేలా పాటను కంపోజ్ చేస్తున్నారు. కొన్ని లిరిక్స్తోనే అర్థం మొత్తం వచ్చేలా అందశ్రీ సూచనలకు అనుగుణంగా కీరవాణి పాటలో మార్పులు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కీరవాణి మ్యూజిక్ స్టూడియోకి వెళ్లి కంపోజింగ్ ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకున్నారు. ట్యూన్ ఎలా ఉండబోతోందో రేవంత్ ముందు కొంత పాడి వినిపించారు కీరవాణి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.